కుక్క తోక పట్టుకొని గోదావరి మొత్తం ఈదినా కానీ ఆ తోకకున్న వంకర పోదు అనేది పాత సామెత. అయితే ఇప్పుడు వర్గపక్షపాతం ఉన్నటువంటి వాళ్ళ బుద్ధి ఎలా ఉందంటే, పాశ్చాత్య దేశాలకు పోయినా కానీ పక్షపాత బుద్ధి పోదు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటారండి. చదువుకునేటటువంటి పిల్లలకు అక్కడ సర్టిఫికెట్స్ పాస్ అయిన తర్వాత డిగ్రీ సర్టిఫికెట్స్ ప్రదానం చేసేటటువంటి ఉత్సవం కాన్వకేషన్ మన ఇండియాలో లాగానే జరుగుతుంది. ఆ కాన్వకేషన్ సభ అనేది రాజకీయాలకు అతీతమైంది. విద్యార్థులు సంవత్సరాల తరబడి అక్కడ చదువుకొని వాళ్ళ శ్రమకు తగినటువంటి గుర్తింపు వచ్చేటటువంటి రోజు అది. ఆ రోజుని ఆ విధంగానే చూడాలి. కానీ ఆ రోజున అక్కడ డిగ్రీ పొందినటువంటి ఒక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక కుర్రాడు ఏం చేశాడంటే, సర్టిఫికెట్ తీసుకోవటానికి కాన్వకేషన్కి పిలిచి అతనికి సత్కారం చేసేటటువంటి సమయంలో, సర్టిఫికెట్ అందించేటటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ జెండాని తీసి చూపించాడండి. తెలుగుదేశం పార్టీ జెండా చూపించేసరికి అక్కడ వాళ్ళంతా అవాక్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది, ఒక అధికారి వచ్చి హుటాహుటిన అతని చేతిలోంచి లాక్కొని దాన్ని తీసి అవతల విసిరేశాడు. ఎవరు పరుగు పోయింది? దేశం పరుగు పోయింది, భారతదేశం పరుగు పోయింది. పాశ్చాత్య దేశాలు వెళ్ళినా కానీ వక్ర బుద్ధి మారదంటే, మీ పక్షపాత బుద్ధి మారదు అంటే, మీ సంకుచిత ధోరణులు మారవు అంటే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకోవాలి. కానీ మేమేదో స్పెషలు, మా బ్లడ్ వేరు అనేటటువంటి విధానం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఇక్కడ నాకు ఒక సామెత గుర్తుకొస్తూ ఉంది. నేను పిల్లవాడిగా చదువుకునేటటువంటి రోజుల్లో మా సోషల్ మాస్టర్ చెప్పేవాడు ఏంటంటే, ఆ రోజున అమెరికా ప్రెసిడెంట్ నెహ్రూ గారు ఒకే వాహనంలో అమెరికాలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. మీ భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసేటటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, చాలా రోతగా ఉంటుంది. మా అమెరికాలో ఎక్కడైనా సరే అలాంటి సన్నివేశాన్ని నువ్వు చూపించలేవు అని ఒక ఛాలెంజ్ విసిరాడంట. విసిరితే వాళ్ళు వెళుతున్నటువంటి దారిలోనే ఒక అతను గోడకి బాగా మోటు చేసి పాస్ బస్సు కనపడ్డాడంట. కనపడగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు, సబ్జెక్టు కరెక్షన్ నేమ్ గుర్తులేదు, అధ్యక్షుడు హడావుడిగా వెళ్ళిపోయి కోపంతో నెహ్రూ గారే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడంట. ఏం దేశం ఏదో గొప్ప చెప్పాడు అని చెప్పేసి ఈయన ఆనందంలో ఈయనుంటే, ఆయన కోపంతో గబగబా దిగెళ్ళిపోయి హూ ఆర్ యూ అన్నాడంట. ఐఆమ్ ఇండియన్ అన్నాడంట. అట్లా ఉంది. ఎక్కడికి పోయినా సరే వీళ్ళ బుద్ధులు మారవు, వీళ్ళ వర్గ చాపల్యం మారదు, పక్షపాత ధోరణులు మారవు. మేము మాత్రమే బతకాలి, ఇంకెవరు కూడా ఈ సమాజంలో బ్రతకూడదు అనేటటువంటి ఈ బుద్ధి మారదు. ఈ బుద్ధి మారకపోతే మాది క్రమశిక్షణ కలిగినటువంటి బ్లడ్ అని మీరు చెప్పుకున్నా ప్రజలలో ఇంకాస్త చులకనైపోతారు తప్ప, మీరు పుట్టిన గడ్డ పరువు తీసేటటువంటి పనులే మీరు చేయిస్తే మీరు ఇంకాస్త దిగజారిపోతారు తప్ప దానివల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏమీ లేదని కనీసం ఇక నుంచైనా తెలుసుకోండి. నమస్తే.